ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వాక్యాలకి మనం తీద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు త్రోవపక్కన ఉన్న అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదట నీవు కాపు కాయకుండుగాక అని చెప్పాడు. చాలండి. ఏముంది 19వ వచనంలో? త్రోవపక్కన ఉన్న అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమ ప్రభువా, దయగల తండ్రి, ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. తండ్రి, నీ బిడ్డలు కావాల్సిన వాక్యాన్ని మీరు అందించమనుచున్న. ఎందుకంటే ప్రభువా, మనుషుల మాటలు వృధా, మనుషుల మాటలు వ్యర్థం. కానీ నీవు మాట్లాడితే మా జీవితంలో, మా బతుకులతో మార్పు కలుగుతుంది ప్రభు. మీ బిడ్డలతో మీరే మాట్లాడమనుచున్న. వాళ్ళు ఏ యొక్క ఉద్దేశంతో, ఏ యొక్క తలంపులతో, ఏ యొక్క హృదయ ఆలోచనతో వచ్చినా నాకు తెలియదు, కానీ మీరే వాళ్ళతో మాట్లాడి నా మాట అగ్ని వంటిది కాదా అని చెప్పిన దేవుడు ప్రభు. పరిశుద్ధాత్మ నడిపి తెచ్చమని అతను యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు పట్టణంకు వెళ్తున్నది. అక్కడ అంజూరపు చెట్లైనా చూచి దాని యందు ఏం దొరుకుతాయో అని చెప్పి దేవుడు ఆశించాడు. ఇప్పుడు ఇక్కడ విజయవాడ పట్టణం ఎట్లాగో అక్కడ కూడా ఒక పట్టణానికి యేసుక్రీస్తు వెళ్తున్నారు. ప్రభు వెలుచుండగా అంజూరపు చెట్లను చూచి దాని యందు ఏమైనా దొరుకుతాయేమని చెప్పి దేవుడు ఇచ్చాడంట, ఆశించాడు. కానీ ఆ అంజూరపు చెట్టు యందు ఆకులు తప్ప ఫలములు లేవు. అంజూరపు చెట్లు అనగా ఇశ్రాయేలు ప్రజలకు ఒక సూచనగా ఉన్నదన్నమాట. ఏంటంటే ధర్మశాస్త్రం ఉన్నది, అక్కడ దేవాలయం ఉన్నది, వాగ్దానములు ఉన్నాయి. కానీ వారి జీవితంలో మారు మనసు తగిన ఫలములు లేవు అని చెప్పి ఈ వాక్య లేఖనం మనం చదువుకున్నాం. ఆ కారణం చేతనే మారు మనసు తగిన ఫలం ఫలించాలి అని చెప్పి అనేక సార్లు కూడా వాక్య లేఖనం మనం చూస్తాము. ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా అక్కడ మీరు మారు మనసు పొందండి అని చెప్పి అక్కడ ఆ లేఖనాలు మనం చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు పరిశీలలోను సద్దుకైలోను అనేకులు సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసు తగిన ఫలము ఫలించుడి. చాలండి. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా హెచ్చరిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు ఎలా ఉన్నారు, ఈ దినములు కూడా విశ్వాసులు కూడా అలానే ఉన్నారు అని చెప్పి మనకి వాక్య లేఖనం సెలవిస్తుంది. ప్రభు ఆ పట్టణంకు వెళ్తున్నారు. ఆ పట్టణం వెళ్ళుచుండగా, అంటే ఆ పట్టణానికి ఇంకా వెళ్ళలేదు, వెళ్ళుచుండగా ఆ అంజూరపు చెట్లను చూచి దారిలో దాని యందు ఏమైనా దొరుకుతాయని చెప్పి దేవుడు ఇచ్చాడంట, ఆశించాడు. మన దేవుడు చాలాసార్లు మనం కూడా దేవుడి దగ్గర చాలా ఆశిస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభా, నా జీవితంలో ఎలా జరిగించు, నా కుటుంబాన్ని మార్చు, నా బిడ్డలు మార్చు, నన్ను దీవించు అని మనం చాలా దేవుడి దగ్గర నుంచి ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు కూడా మన దగ్గర ఆశిస్తున్నాడని చెప్పి మనం కూడా అది తెలియాలి. మనము దేవుడి దగ్గర ఆశించే ముందర దేవుడు కూడా మన దగ్గర ఒకటి ఆశిస్తున్నాడు. ఏం ఆశిస్తున్నాడంట? ఫలములు ఆశిస్తున్నాడు. ఏం ఫలం ఆశిస్తున్నాడు? నాకు చూసి ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజున వాళ్ళకు ధర్మశాస్త్రం ఉన్నది, వాళ్ళకు దేవాలయం ఉన్నది యెరూషలేము పట్టణంలో. కానీ వాళ్ళ జీవితంలో మారు మనసు తగిన ఫలములు లేదు. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధికి వస్తాము. దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. వాక్యం అంతా, ధర్మశాస్త్రం అంతా మనకు బాగా తెలుసు. మన బంధువులు మనకి బాగా సేవకులు, పాస్టర్లు ఉంటారు. కానీ మన జీవితంలో మారు మనసు తగిన ఫలములు లేవు అని చెప్పి దేవుడు చెబుతున్నాడు. ఆ రోజు వాళ్ళు ఆ అంజూరపు చెట్టు చూసినప్పుడు ఆ చెట్టు ఆకులు ఉన్నాయి, చెట్లు అన్నీ బాగానే ఉన్నాయి, పచ్చగా గ్రీన్ కలర్లో ఉన్నాయి. ప్రభు ఆశించాడు, ప్రభు చూచాడు. అన్నీ ఉన్నాయి, ఆ చెట్టు ఉంది, ఆ మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కలు కొమ్మలు ఉన్నాయి, దానికి ఆకులు ఉన్నాయి, ఆకులు కూడా పచ్చగా అన్నీ ఉన్నాయి. కానీ ఫలం తగిలిన ఫలములు
తగిన ఫలములు అక్కడ లేవు. ఫలములు లేని జీవితము, దానికి కారణం వల్ల ఏంటి అని అసలు చూసి మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు. కీర్తనలు 1వ అధ్యాయం 2-3 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందించుచు దీవారాత్రులను ధ్యానించేవాడు ధన్యుడు. నీటి కాలువ యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతను చేయదంతా కూడా సఫలం. చూడండి, మొట్టమొదటిగా ఏంటంటే ఆ ఫలితమైన జీవితము లేకపోవడం కారణం ఏంటంటే వాక్య ధ్యానము లేకపోవడం వల్ల, వాక్యం వాళ్ళ జీవితంలో లేకపోవడం వల్ల. మనం చూసినట్లయితే ఇక్కడ ఆ రోజు యెరూషలేము పట్టణంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ జీవితంలో అన్నీ ఉన్నాయి. దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళు సంపాదించుకున్నారు. అనేక వాగ్దానాలు వాళ్ళ జీవితంలో ఉన్నాయి. ప్రతి పరిశుద్ధ దినము దేవాలయం వచ్చి వాళ్ళ అర్పణలు చెల్లించేవాళ్ళు, కానుకలు ఇచ్చేవాళ్ళు, బలు అర్పించేవాళ్ళు. వాళ్ళ జీవితంలో లేనిదనేది కూడా ఏదీ లేదు. వాళ్ళకి ధర్మశాస్త్రం కూడా అంతా కూడా వాళ్ళకు తెలుసు. శాస్త్రాలు పరిశీలన వాళ్ళకి ధర్మశాస్త్రం పఠించి బాగా ఉన్నారు. కానీ ప్రభు చెప్తున్నాడు, కానీ వాళ్ళ జీవితంలో ఫలములు లేవు. ఈరోజు చాలామంది మన క్రైస్తవులు కూడా మనకి మందిరానికి వెళ్తున్నాము, వాక్యాలు మనకు తెలుసు, మనకు అన్నీ తెలుసు, కానీ మన జీవితంలో ఫలములు లేవు. మారుమనసు తగిన ఫలితములు లేవు. మారుమనసు తగిన ఫలితం మనకి లేవు అని చెప్పి ప్రభు చెబుతున్నాడు. కాబట్టి ఆ ఫలములు లేకపోవడం కారణం ఏంటంటే మొట్టమొదటిగా వాక్యము లేకపోవడం వల్ల, వాక్య ధ్యానం లేకపోవడం వల్ల. అందుకే మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చూస్తే ఒక చెట్టు ఫలించాలంటే సమృద్ధిగా ఏమన్నారంటే అక్కడ నీరు దానికి లభించాలి. అది నీటి కాలువలు నాటబడిన చెట్లు బహుగా ఫలిస్తాయి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు యోనాలు నాటబడిన ఫలమించే చెట్టు వాళ్ళు ఉంటాడు. విశ్వాసి ఫలించాలంటే దేవుని వాక్యము ధ్యానించాలి, అప్పుడు వర్ధిల్లుతాడు అని మా పదం మనకు చూస్తాం. వర్ధిల్లుట అంటే మన జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళుట, మనం చేసే పనిలో సక్సెస్ రావుట, అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా జయము చూచుట, వర్ధిల్లుట. ఎప్పుడంట దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుంటాం. చాలామంది దేవుని వాక్యాన్ని చదువుతారు. చదవడం వేరు, ధ్యానించడం వేరు. చదవడం అంటే ఈ వాక్యాన్ని టపటపటప చెప్పేయడం, కానీ ధ్యానించడం అంటే ఆ ఏదైతే వాక్యాన్ని నువ్వు చదివావో దాన్ని ధ్యానించడం. చూడండి, ఆ గేదెలు కానీ కొన్ని ఆవులు చూస్తే ఆ గేదెలు ఏం చేస్తాయంటే గడ్డిని ఎప్పుడో తింటాయి, కానీ అది నోట్లో పెట్టుకొని నమురుతూ ఉంటాయి. దాన్ని నమిరి దాన్ని ఆ భుజం దాన్ని పిప్పి చేసి నవ్వుతూనే ఉంటాయి. మరి ఏం నవ్వుతున్నాయి తెలియదు, కానీ నవ్వుతూనే ఉంటాయి. ఒక బబుల్గమ్ లాగా చూయింగ్ బబుల్గమ్ లాగా అవి నోట్లో నుంచి నెమరేసుకుంటూ కొంచెం జ్యూస్ని తాగుతూ, ఆ సారాన్ని తాగుతూ అది నెమరేస్తూ ఉంటుంది. వాక్యాన్ని ధ్యానించడం అంటే దాన్ని పరిశీలన చేయడం అంటే ఆ వాక్యం ప్రకారంగా మనం కూడా జీవించడం. అక్కడ చూసినట్లయితే సహోదరుల ఐక్యత కలుగుంటా ఎంతో మనోహరం వాక్యం ఉంది. అంటే అది చదవడం, కానీ ధ్యానించడం అంటే దాని గురించి పరిశీలన చేయడం. అంటే నేను ఐక్యంగా ఉన్నానా, నేను సహోదరు ప్రేమగా ఉన్నానా, నేను ఇతరులను ప్రేమిస్తున్నానా, నిజంగా ఆ మనసు నాలో ఉందా అని చెప్పి దాన్ని పరిశీలన చేయడమే ధ్యానించడం. అట్లా సమస్తం కూడా మీ భారము సమస్తము ప్రభు మీద మోపుడినప్పుడు నిజంగా నా భారాన్ని ప్రభు దగ్గర మోపుతున్నానా, నా భారాన్ని యేసయ్య మీద మోపుతున్నానా, మీ చింత యావత్తు ప్రభు దగ్గర నేను మోపుతున్నానా అని చెప్పి మనం పరిశీలన చేసుకోవడమే. అదే వాక్యం సెలవిస్తుంది, ఫలితాలతో జీవితము మీరు మారు మనసు తగిన ఫలితం మీరు ఫలించండి అని చెప్పి బాప్తిసం ఇచ్చే అక్కడ హెచ్చరిస్తున్నాడు. నిజంగా మనలో ఆ యొక్క వాక్య ధ్యానం అంటే ఈ వాక్యాన్ని మనము ధ్యానిస్తాం. నిజమే నాలో ఫలం ఉందా? ఆ త్రోవ పక్కన వెళ్తున్నప్పుడు ఆ అంజూరు చెట్టు చూసినప్పుడు దాని ఎదురు దాని ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ప్రభు చెప్తున్నాడు. నిజంగా మనం వాక్య ధ్యానం చేస్తే, నిజంగా వాక్యం మనలో ఉంటే మనం ఏం చేస్తామంటే నిజంగా నాలో ఫలములు ఉన్నాయా? ఫలములు అంటే ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, చెప్పండి, ఇంకా దయాళుత్వము, ఆశా నిగ్రహము, మంచితనము. ఆ ఫలములన్నీ కూడా ఉన్నప్పుడు దేవుడు చూస్తున్నాడు. ప్రేమ, సంతోషం, ప్రేమైన దగ్గర హెచ్చరిక ఉంటుంది. అందరూ ఏక మనసు కలిగి ఉండాలని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఆ ఫలములు లేనప్పుడు, దేవుడు ఆ పెట్టిన ఆత్మ ఫలములు మనలో లేనప్పుడు ఏ ఉపయోగం కూడా లేదు. నీలో ప్రేమ లేనప్పుడు ఇవన్నీ ఉన్నా సరే ఏ ఉపయోగం కూడా
లేవు. ఆకులు అనగానే ఫర్ ఎగ్జాంపుల్ వాక్యం అనుకోండి, వాక్య లేఖనం. చెట్టు అనగానే దేవాలయం అనుకోండి. అక్కడ నీళ్ళు అనగానే ప్రార్థన అనుకోండి. అన్నీ ఉన్నాయి, ప్రార్థన ఉంది, వాక్యం ఉంది, వాగ్దానం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఏం లేదు, ఫలములు లేవు. ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు. ఈరోజు చాలామంది చూసే క్రైస్తవులు కూడా, సంఘాలు కూడా వస్తున్నారు, వాక్యం వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. వాక్యం వింటారు, నేను వెళ్ళిపోయి అవుతారు, నాకు చాటు విన్నాను, వస్తారంట, వాక్యం వింటారంట, వెళ్ళిపోతారంట, బ్రాంచ్ షాప్కి వెళ్తారంట, ఆ బాటిల్ ఉన్నారంటే తాగుతారంట. ఏం ఉపయోగం? వస్తారు, వాక్యం వింటారు, ఇంటికి వెళ్తారు, సినిమాలు చూస్తారు. వస్తారు, వాక్యం వింటారు, ఇంటికి వెళ్తారు, బూతులు తిడతారు. వస్తారు, వాక్యం వింటారు, ఇంటికి వెళ్ళి ద్వేషాలు, వాళ్ళ మీద కంప్లైంట్లు, వీళ్ళ మీద కంప్లైంట్లు, ఒకరికి పగల ఈర్షలు ఉంటాయి. ఏం ఉపయోగం? దేవుడు చెప్తున్నాడు, మీరు వింటే, ధ్యానిస్తే దాని ప్రకారం మీరు జీవిస్తారు. మీరు ఎప్పుడైతే ధ్యానిస్తారో అప్పుడు మీ జీవితంలో ఫలములు వస్తాయి, మీ జీవితంలో ఫలములు వస్తాయని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మన జీవితంలో ఫలములు అంటే డబ్బు, సంపద, ఆస్తి, గొప్ప, పలుకుబడి ఎన్ని ఫలములు కాదండి. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు, నిజమైన ఆశీర్వాదాలు, నిజమైన ఫలములు అంటే మన కుటుంబం మారడం. ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి, మన కుటుంబాలు అందరూ మారారా? మన బిడ్డలందరూ మారారా? మన అల్లుళ్ళు అందరూ మారారా? కోళ్ళందరూ మారారా? మన మనవులు మారారా? మన యొక్క బతుకులు మారినాయా? అందరు దేవుడి సన్నిధికి వస్తున్నారా? అందరు దేవుడి సన్నిధికి వస్తున్నారని నిజం చెప్తున్నానండి. నిజమైన ఆశీర్వాదం అంటే మన కుటుంబం, మన తండ్రి, తల్లి, కొడుకు, కోడలు, కొడుకు, కుమారులు, మనవులు, మనవరాలు అందరూ కూడా దేవుడి మందిలో ఉండడమే నిజమైన ఆశీర్వాదం. ఒకవేళ వాళ్ళందరూ లేరు అంటే మన నిజమైన ఆశీర్వాదంలోకి మనం రాలేదు. నిజమైన ఆశీర్వాదంలోకి మనము రాలేదు. మన జీవితం ఎప్పుడు అంతమైపోతుంది మనకు కూడా తెలియదండి. మనం ఎంత తెల్లగా ఉన్నా, ఎంత రంగుగా ఉన్నా, ఎంత ఆశిస్తున్నా సరే మన జీవితంలో ఫలములు లేకుండా జీవితం ఉంటే మన పరలోక రాజ్యానికి మనము చేరలేము. ఈ త్రోవ పక్కన వెళ్తున్నప్పుడు అంజూరపు చెట్టు ప్రభు చూచాడు. ఆ చూసినప్పుడు అక్కడ ఫలములు లేవు. ఆ ఫలము లేకపోవడం కారణం ఏంటంటే వాక్య లేఖనం, వాక్యం దాన్ని ధ్యానించకపోవడం. వాక్యం చదవడం వేరు, వాక్యాన్ని ధ్యానించడం వేరు, వాక్యం ప్రకారం జీవించడము వేరు. శాస్త్రుల పరిశీలు వాక్యాన్ని చదివేవాళ్ళు, వాక్యాన్ని కంఠస్థం చేసేవాళ్ళు, ఎక్కడ ఏ పొల్లు ఉందో మొత్తం చెప్పేస్తారు, వాక్యాన్ని ధ్యానించారు, కానీ వాక్యం ప్రకారం జీవించిన వాళ్ళు లేదు. అందుకని ప్రభు చెప్పాడు, వీరు సున్నం కొట్టిన సమాధులు, బయటికి వాళ్ళు చాలా నీట్గా క్లీన్గా ఉంటారు, కానీ లోపల కుళ్ళు పట్టిపోయి వాసన కొట్టి సున్నారని చెప్పి వాక్యం సెలవిస్తుంది. వాక్యం ధ్యానించాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటిని ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వద్దిలో చేసుకొని చక్కగా ప్రవర్తించదు. ఇది నా మాటలా అంటే బైబిల్లో మాటలా? వాక్యం చదివిస్తుంది. ఈ ధర్మశాస్త్రం ఉంది. ఏ వాక్యం అయితే నువ్వు ధ్యానిస్తున్నావో, ఏ వాక్యం అయితే నువ్వు రేపు పగులు చదువుతున్నావో, నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటిని ప్రకారం చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రం ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసి చక్కగా ప్రవర్తించదు. నీ జీవితంలో వర్ధిల్లుట అని పదం వచ్చినంటే, సక్సెస్ రావాలంటే, నువ్వు చేయనంత కూడా వర్ధిల్లాలంటే ఏం చేయాలంటే వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని ప్రకారము ఆ మార్గంలో మనము నడవాలి, జాగ్రత్త పడాలి, దాని ప్రకారం మనం జీవించాలి అని చెప్పి వాక్యము సెలవిస్తుంది. ఒట్టిగా వాక్యం చదివితే ఏ ఉపయోగం లేదు. వాక్యాలు మన యొక్క అందుకే చెప్తారు కదా, సిలువ మీ గుండెల్లో ఇక్కడ తగిలించుకుంటే ఉపయోగం లేదు, కానీ ఆ సిలువ చేసిన కార్యం నీ గుండెల్లో ఉన్నట్లయితే నీ జీవితంలో ఫలము ఉంటుంది. ఎప్పుడైతే ఆ వాక్యము మనం తప్పిపోకుండా, ఇతరులకు బోధించి మనం తప్పిపోకుండా, మనం ధ్యానించి దాని ప్రకారం జీవించుకున్నప్పుడు మన జీవితంలో వర్ధిల్లుట అని మనము మన జీవితంలో వర్ధిల్లుట అనే పదవి మన జీవితంలో కార్యం జరగాలంటే, ఆ వర్ధిల్లుట అనే మన జీవితంలో రావాలి అంటే వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యం ప్రకారం జీవించాలి, వాక్యంలో కూడా ఏది కూడా తప్పిపోకుండా దాని ప్రకారం జీవించాలని చెప్పి ఈరోజు దేవుడు మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని చదవడమే కాదు, వాక్యాన్ని ఒట్టిగా దాన్ని రాసుకోవడమే కాదు, వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించడమే కాదు, వాక్యం ప్రకారము జీవించాలి.
అప్పుడు జీవించినప్పుడు అప్పుడు దానికి తగిన ఫలములు మన జీవితంలో మనం చూస్తాం. రెండవది యోహాను సువార్త 15వ అధ్యాయము 4 నుంచి 5 వచ్చిన యోహాను సువార్త 15వ అధ్యాయం 4 నుంచి 5 వచ్చినారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేనే, ఎవడు నా యందు నిలిచి ఉండెను, నేను ఎవరి యందు నిలిచి ఉండెను, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మరి ఏమీ చేయలేదు. రెండవది ఏంటంటే యేసుతో సహవాసము లేకపోవడం. మొట్టమొదటిగా వాక్యాన్ని ధ్యానించకపోవడం. రెండవది ఏంటంటే యేసుతో సహవాసము లేకపోవడం. మనం చూస్తే ఆ చెట్టు కొమ్మ ఫలించాలంటే ఏముండాలంట? అఖండము అంట కట్టబడి ఉండాలి. ఇది యేసుక్రీస్తు పోలిక చెప్తున్నా మనకి. క్రీస్తు అంటే ఇదే పోలిక చెప్పాడు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. క్రీస్తుకు వేరుగా ఉన్నట్లయితే మనము ఏమో ఫలించలేము. మన జీవితంలో ఏ చేయము కూడా లేదు. మన జీవితంలో ఏ వర్ధిల్లుట లేదు. దేవునితో ఆ యొక్క సహవాసం అనేది చాలా అవసరం. దేవునితో సహవాసం అనేది ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో ఒక సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. మన జీవితం వర్ధిల్లుట అది నెరవేర్చబడాలంటే, ఫలదర్భమైన జీవితము మన జీవితం నెరవేర్చబడాలంటే, మన జీవితంలో ఆ యొక్క బాగుగా ఫలించుట అని మన జీవితంలో ఫలించబడాలంటే రెండోది ఏముండాలంట? దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 30వ వచనం. చాలా ఇక్కడ చూసినట్లయితే యేసుప్రభు శిష్యులు 12 మందిలో ఒక శిష్యుడు దేవునితో సహవాసాన్ని ఏం చేస్తున్నాడు? అక్కడ కోల్పోతున్నాడు. అక్కడ యూదా మనం చూస్తాం. శిష్యుడైన యూదాని, ఇస్కరియోతు యూదా ఆ యొక్క సహవాసం నుండి బయటికి వెళ్ళిపోయినట్టు మనం ఆ వాక్యాలను మనము చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుని యొక్క సహవాసం నుంచి బయటకు వెళ్ళిపోయాడు, ఎప్పుడైతే దేవుని యొక్క శిష్యులతో పాటు తన తోటి శిష్యులతో పాటు దేవునితో ఆ రొట్టె విడిచి దగ్గర నుంచి పక్కకు వెళ్ళిపోయాడు. ఏమైపోయింది? తన జీవితం అంతర్థంగా ముగిసిపోయింది. ఎలా ముగిసిపోయింది? మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఎప్పుడైతే ప్రభు యొక్క సహవాసం నుంచి ఇస్కరియోతు యూదా పక్కకు వెళ్ళిపోయాడో, ఎప్పుడైతే దేవుని యొక్క సహవాసం నుంచి యూదా వెనక్కు వెళ్ళిపోయాడో, తన జీవితం అంతార్థంగా ఏమైపోయిందంట? అకస్మాత్తుగా సడన్గా ముగిసిపోయింది. చూద్దాం మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు మరలా తెచ్చి నేను నిరపరాధము అప్పగించి పాపం చేసిన చెప్పాను. వాళ్ళు దానితో మాకేమి ఇవే చూసుకున్నామని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములను దేవాలయంలో పారవేసి పోయి గురి పెట్టుకొని అర్ధాంతంగా అయిపోయింది. తన జీవితము అయిపోయింది, నాశనం అయిపోయింది. ఎవరైతే యేసు ప్రభు శిష్యులు ప్రభుతో సహవాసం చేశారో మిగతా శిష్యులందరూ వాళ్ళందరూ కూడా ప్రభు గారు హతసాక్షులు అయిపోయారు. అద్భుతమైన చరిత్ర మన జీవితంలో చూసినట్టు అద్భుతమైన సాక్ష్యాలు మన ముందు ఉన్నాయి. దేవుడి కొరకు బహుగా వాళ్ళు వాడబడ్డారు. ఆది సంఘంలో వాళ్ళు ఉద్యోగం తీసుకొచ్చారు. అనేక ఆత్మలను ప్రభు కొరకు వాళ్ళు సంపాదించారు. దేవుడి కొరకు అనేకమైన ఆత్మను సంపాదించి అద్భుతమైన కార్యాలు కూడా వాళ్ళు ప్రభు కొరకు చేశారు. ఎప్పుడైతే ఇస్కరియోతు యూదా ప్రభు యొక్క సహవాసం నుంచి పక్కకు వెళ్ళిపోయాడు, దేవుని యొక్క సహవాసం నుంచి పక్కకు వెళ్ళిపోయాడు, ప్రార్థన మానేశాడు,
వాక్యాన్ని చదివి దాని ప్రకారం ఎప్పుడైతే జీవించట్లేదో తన జీవితము అద్దంతా నేర్పినట్ట ముగిసిపోయి. ఈరోజు నీ జీవితంలో కూడా ఫలదిన జీవితం కావాలంటే వాక్యం ధ్యానించాలి. రెండోది ఏంటంటే దేవుడితో సహవాసము మానకూడదు, ఆయనతో సహవాసం చేయాలి. సహవాసం అంటే ప్రార్థనలో మనం ఉండాలి. అనుదినము మన ప్రార్థన యొక్క దేవునితో ముఖాముఖి మన ప్రార్థనలో మనం మోకరించే దేవునితో మనం మాట్లాడాలి. వాక్యము ధ్యానించాలి. వాక్యం ప్రకారం ధ్యానించడం కాదు, వాక్యం ప్రకారం మనం కూడా జీవించాలి. దేవుడే ఉన్నాడు, ప్రభు ఏమన్నాడండి, ఎవరైనా నిన్ను ఈ చంపని కొడితే ఈ చంప కూడా చూపించమన్నాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తాం, ఒక మాట అంటే ఇంకొక మాట రెడీగా వస్తుంది. నా నామమున జనులు హింసిస్తారు, దూషిస్తారు, రకరకాల మాటలు మాడతారు. అయినా సరే మీరు వాళ్ళు ఏం చేయాలన్నారు, వాళ్ళు దయించి నాకు క్షమించండి, పరలోకమందు మీ ఫలము అధికము. వాక్యాన్ని దాని ప్రకారం జీవించడం. ఇప్పుడు వాక్యాన్ని చదువుతున్నాము, ఒక మాట అన్నారనుకోండి, నువ్వేంట్రా అని మీదకి వెళ్తారు అనుకోండి. వాక్యాన్ని ధ్యానించినట్ల, వాక్యం ప్రకారం జీవించినట్ల లేదు. ఎప్పుడైతే వాక్యాన్ని మనం ధ్యానిస్తాము, వాక్యం ప్రకారం జీవిస్తాము, మన మధ్యలో దేవుడి సన్నిధి ఉంటుంది. ఆయన ఫలములు మన జీవితం కూడా ప్రభు మన జీవితం గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు యొక్క శిష్యులు, మిగతా శిష్యులు దేవునితో సహవాసం వాళ్ళు అవి ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉన్నారు, ప్రార్థనలో ప్రభుతో పాటు ఉండడం, ప్రభుతో పాటు నడవటం, ఎవరు కూడా వెనక్కి వచ్చి అర్థార్థంగా వెళ్ళిపోయినట్టు ఎక్కడ కూడా లేదు. వాళ్ళందరూ అంతం వరకు కూడా ప్రభు కొరకు వాళ్ళు జీవించారు, అంతం వరకు కూడా ప్రభు కొరకు వాళ్ళు కార్యాలు చేశారు. అని చూసినట్టయితే పేతురు వస్తున్నప్పుడు కూడా దయ్యాలు కూడా పారిపోయి, ఆయన నేను పడుతున్నప్పుడు కానీ అపోస్తలుడైన పౌలు తర్వాత వచ్చిన తర్వాత కూడా అద్భుతమైన కార్యాలు ప్రభు గారు వాళ్ళందరూ చేశారు. తర్వాత అపోస్తలుడైన పౌలు దేవుడు ఎన్నుకున్న తర్వాత కూడా దేవుడు అద్భుతంగా వాడుకున్నదని ప్రభు శిష్యులో ఉన్న వ్యక్తి కూడా కాదుతాను చెప్పాలంటే యూత్ స్థిర యూత్ దేవుడు ఎన్నుకున్నాడు శిష్యుడిగా. కానీ అపోస్తలుడైన పౌలును సౌలుగా ఉన్నప్పుడు నరవంతుడుగా హింసకుడుగా ఉన్నప్పుడు తన యొక్క ఇన్స్ట్రుమెంట్గా దేవుడు పనిముట్టుగా దేవుడు వాడుకుంటాడు. తన ప్రభు యొక్క శిష్యుడు కూడా కాడు, కానీ శిష్యుల కంటే అధికంగా దేవుడు అపోస్తలుడైన పౌలును దేవుడు వాడుకుంటాడు. ఇప్పుడు ఎందుకంటే దేవునితో సహవాసము చేశాడు కాబట్టి. వెళ్ళి ఎడావులోకి వెళ్ళి ఉపాసనని ప్రార్థన చేసేవాడు, వాక్యం ప్రకారం జీవించేవాడు. ఆ సువార్తకు వెళ్ళినప్పుడు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సువార్త చెప్పినప్పుడు నలుగురు మాటలు ఇక నువ్వు ఎలా చేస్తున్నావు అలా చేస్తున్నప్పుడు రావుతూ పడుతున్నప్పుడు తిరిగి ఎదురు తిరగలేదు, కానీ అక్కడి నుంచి తిన్నగా సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాక్యం ప్రకారం తను జీవిస్తున్నాడు. అందుకని మనం చూసినట్లయితే అనేక పత్రికలు ప్రభు తన ద్వారా స్థాపించాడు. ఈరోజు ఆది సంఘంలో అనేకమైన సంఘాలు కట్టేవాడుగా దేవుడు మన ముందు ఒక మార్గదర్శిగా మన ముందు దేవుడు పెట్టాడు. ఎప్పుడైతే దేవునితో సహవాసము చేశాడు, ఎప్పుడైతే హానుకు దేవునితో సహవాసం చేసిన దేవునితో నడుస్తూ ఆయన ప్రభుత్వంతో పాటు కొనుక్కోబట్టాడు. కాబట్టి ఈరోజు మనం కూడా దేవునితో సహవాసం చేయాలి. రోజు ప్రార్థనలో మన సమయం గడపాలి. రోజు వాక్యం ధ్యానించాలి. వాక్యం ధ్యానించడం కాదు, వాక్యం ప్రకారం మనం కూడా జీవించాలని చెప్పి ఈరోజు ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా ప్రభు యొక్క శిష్యులాగా దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి. ఇస్కరియోతు యూదలాగా మనం కూడా వెళ్ళకూడదని చెప్పి ఈరోజు ప్రభు మనకు ఆయన సెలవు చేస్తున్నాడు. మూడోది చూద్దాం, మార్కు సువార్త 4వ అధ్యాయము 7వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. ఫలించు మూడోది ఏంటంటే వ్యర్థమైన వాటిని తొలగించుకోకపోవడం. మొదటి మధ్య ఏంటంటే వాక్యం ధ్యానించుకోవడం, రెండవది దేవునితో సహవాసం లేకపోవడం, మూడవది ఏంటంటే వ్యర్థమైన వాటిని తొలగించుకోకపోవడం. ఇక్కడ చూసినట్లయితే ఒక చెట్టు ఫలించాలంటే దాని చుట్టూ ఉన్న కలుపు మొక్కలు అన్నిటిని తీసివేయాలి. 18వ వచనం, 18, 19 వచనం చూద్దాం ఒకసారి అదే అధ్యాయంలో. వాక్యము విందురు గాని ఐక్య విచారములను ధన మోసమును ఇతరమైన అపేక్షలను వాక్యము అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. వ్యర్థమైన వాటిని తొలగించకపోవడం. ఆ కలుపు మొక్కలు, ఆ ముళ్ళ పొదలు ఏం చేస్తున్నాయంట, ఆ మంచి నెలలు, ఆ ముందు చేసిన వాక్యమును ఐక్య విచారములు, ఆ ముళ్ళ పొదలు ఏం చేస్తున్నాయి, ఆ ఐక్య విచారములు, ధనమోసము, ఎలా డబ్బు సంపాదించాలి, లంచం ఎలా వాడాలి, డబ్బులు ఎలా తీసుకోవాలి,
మనం చేసిన ఇక ప్రతి కార్యం కూడా ప్రభు మనను చూస్తున్నాడు. తీసుకున్న ప్రతి లంచం కానీ అనుకోవచ్చు, ఎవరు మనం చూడలేదండి, ప్రభు మనను చూస్తున్నాడు. ఏది కూడా ప్రతిదీ కూడా ప్రసంగి చూస్తే ప్రతిదీ కూడా సమస్తం కూడా మనం చేసిన కార్యంలో కూడా దేవుడు లెక్క అనేది లెక్క తీస్తాడు దేవుడు. ఇక్కడ మన మనుషులకి లెక్క తీస్తున్నాం, కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు మనల్ని లెక్క తీస్తాడని. ఎప్పుడైతే ఆ యొక్క మొండ పొదలో విత్తనం పడినప్పుడు ఏం చేస్తున్న వాక్యాన్ని వాళ్ళు విందురు కానీ వాళ్ళు వాక్యాలు వింటారు కానీ వాక్యాలు రాసుకుంటారు కానీ ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి ఆ వాక్యం ఏం చేస్తున్నాయంట అణిచివేస్తుంది. ఏంటయ్యి? ఐహిక విచారములు, ధనమోసము, ధనాపేక్ష, డబ్బు పట్ల వాంఛ, ఏదో చేయాలి. ఇటు మన ఆత్మ నరకానికి పోతుందని మర్చిపోతున్నారు. ఎంతసేపు డబ్బు ఆ డబ్బు అంతా సంపాదించుకుని నరకానికి వెళ్ళి కూర్చుంటారు. దేవుడు చెబుతున్నాడు, ఈ లోక సంబంధించిన వేడి కూడా మీరు దృష్టి పెట్టవద్దు అని. ఎప్పుడైతే ఆ యొక్క విత్తనములు ఆ యొక్క ముండ్ల పదమే పట్టాయో, ఆ ఐక విచార, ధన మోసాలు, ఇతరమైన అపేక్షలు లోపల ఏం చేస్తున్నాయంట? చొచ్చి అణిచివేస్తుంది వాక్యాన్ని, ఫలించుకుంటారు. ఈరోజు అలాంటి అపేక్షలు మనలో ఉన్నాయా? అలాంటి ఐక విచారాలు మనలో ఉన్నాయా? అలాంటి ధన మోసములు మనలో ఉన్నాయా? అలాంటి పాపం మనలో ఉందా? దేవుడు చెబుతున్నాడు, దాన్ని తీసివేయండి. అప్పుడు మేము ఫలకరమైన జీవితం చూస్తాం. అలానే చుట్టూ నా కలుపు మొక్కలు వాటిని తీసివేయాలి. ఎదిగి అసలైన చెట్టును ఫలించకుండా ఏం చేస్తాయండి అవి? ఆ కలుపు మొక్కలు ఏం చేస్తాయండి? అణిచివేస్తాయి అసలైన మొక్కలను. మన వేసిన విత్తనములను మోసకుండా కలుపు మొక్కలు ఏం చేస్తాయి? ఫలించకుండా చేస్తాయి. ఒక విత్తనం వెతుపడుతుంది, అది ఫలించే సమయానికి దాని చుట్టూ ఎదిగి ఉన్న ముండ్ల పొదలను ఫలించకుండా అవి చేస్తాయి. కాబట్టి ఆ ముండ్ల పొదలు, ఆ యొక్క కలుపు మొక్కలు ఏం చేయాలి? తీసివేయాలి. రాళ్ళు కానీ ఐహిక విచారాలు, ధనాపేక్ష, శరీర కోరికలు, శరీరాశలు, నేత్రాశలు, జీవపటములు అన్నింటినీ తీసివేయాలి. ఆ విశ్వాస హృదయంలో ఆ లోక ఆశలు ఏం చేస్తున్నాయి అంటే వాక్యం ఫలించకుండా చేస్తున్నాయి. ఈ హృదయంలో ఉన్న వ్యర్థమైన వాటిని తొలగించాలి. లోకపు ఆశలు, లోకపు కోరికలు, ఏదో చేయాలి, ఏదో సంపాదించాలి, ఇటు మన ఆత్మ. అందుకని వాక్యం సెలవిస్తుంది, మన ఆత్మ ఏదంటున్నా ఆ మరణం తలుపు దగ్గర ఎలా ఉన్నట? సిద్ధంగా ఉంది. మరణము కిటికీల అంచులో అడిగింట తలుపులు కిటికీలకి ఏం చేస్తుందంటే ఇది ఎక్కుతున్నది. మన ఆత్మ నరకానికి, అందుకే ఒక దైవ సేవకుంటాడంట, మన ఆత్మ ఎక్కడుందంట? మన నరకానికి ద్వారం దగ్గరగా ఉంది. అంటే మన జీవితము ఎప్పుడు అంతమైపోతుంది మనకు తెలియదు. ఇది మర్చిపోతున్నారు. ఇదంతా ప్రభు ఉన్నాడు, పరలోకం ఉంది, నరకం ఉందని మర్చిపోతున్నారు. కానీ ఎంతసేపు ఈ లోకంలోనే. ఒకసారి ఒక చోటకి వెళ్ళాను, హైదరాబాద్. ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఉన్నాను 2 రోజులు ఉంటే అక్కడ ఆయన ఇల్లు, పెద్ద ఇల్లు కట్టించుకున్నాడు అనమాట. ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం ఇల్లు చూసుకోవడం అనమాట. ఇట్లా రోజు రావడం, ఆ జాబ్కి వెళ్ళే ముందు ఆ బండి ఆపడం, ఆ బిల్డింగ్ ఇట్లా చూసుకోవడం, ఆ ముందు చూసుకోవడం, తర్వాత పైన చూసుకోవడం, ఆ పనులు పిలిపించడం, పైన ఏదైనా ఉంటే అది రేక్ ఏదో ఉంటే ఆ రేక్ కొట్టేయడం, ఏదో చేయాలి. బాగా కట్టాడు ఇల్లు. 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్, 4th ఫ్లోర్, చాలా ఫ్లోర్ ఉన్నారు. 2-3 ఫ్లోర్లో పైన గార్డెన్ కూడా పెట్టుకున్నాడు. చాలా బాగుంది ఇల్లంతా, చాలా బాగా జీవిస్తున్నాడు. డబ్బు పట్ల ఆశ. ఏం చేసుకుంటామండి మన ఇళ్ళను? ఏం చేసుకుంటాం చెప్పండి? 4-5 అంతస్తులు ఉన్నాయి. ఏం చేస్తున్నాం? ఈరోజు మనం చనిపోతే ఎవరు తీసుకుంటాడు మన ఇల్లు? మన ఆస్తి ఎవరు తీసుకుంటారు? అందుకని సెలవిస్తుంది, ఈరోజు నువ్వు చనిపోతే నీ ఆత్మను తీసుకుంటే నువ్వు ఏం చేస్తావు? ఓ వెరివాడా, ఈరోజే నీ యొక్క అంతం వస్తే నువ్వు ఏమైపోతావు? ఈరోజు నీ గుండె అయిపోతాయి, ఈరోజు నీ జీవితం అయిపోతాయి. రీసెంట్గా నిన్న కూడా ఒక బంధువులు చనిపోయారు. చిన్న వయసు, 40 సంవత్సరాలు కూడా లేవు ఆయనకి. చనిపోయాడు. తన కుటుంబం ఉండే పిల్లలు అర్థాంతంగా చనిపోయాడు. చూడండి, ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. మనకంటే చిన్నవాళ్ళు చనిపోతున్నారు, మనకంటే పెద్దవాళ్ళు చనిపోతున్నారు, మన వయసు వాళ్ళు కూడా చనిపోతున్నారు. వ్యర్థమైన వాటిని తొలగించాలి. ఈ కలుపు మొక్కలు తీసివేయాలి, ఐహిక విచారాలు తీసివేయాలి, ధన పట్ల ఉన్న కాంక్ష, ధన పట్ల ఉన్న ఆశను తీసివేయాలి. ఏదో సంపాదించాలి, లేకపోతే ఆ యొక్క కోపము, ఇచ్చలు, వీళ్ళమైన వాళ్ళ మీద కంప్లైంట్లు, వీళ్ళ మీద కంప్లైంట్, వీళ్ళకి ఇదే పని. మరి దేవుడు కూడా మన పట్ల కంప్లైంట్ ఇస్తే ఏంటండి? దేవుడు మన మీద కంప్లైంట్ ఇస్తే ఏంటి? మనం చేసినా మనం ఒకరు మనకి వ్యతిరేకం చేస్తుంటే వెళ్ళి మనం కంప్లైంట్ ఇస్తున్నాం, వెళ్ళి మనం వాళ్ళ మీద ఏదైనా పెడుతున్నాం. దేవుడు కూడా మన పట్ల కంప్లైంట్ ఇచ్చాడు అనుకోండి, ఈరోజు ఎన్ని తప్పులు మనం చేస్తాం చెప్పండి? ఎన్ని తప్పులు మనం చేస్తాం? దేవుడు కూడా లెక్క చేస్తే ఈరోజు మన ప్రాణం కూడా టప్పని పోస్తుంది పైకి.
ఆయనే ప్రేమమైన దేవుడే ఓర్పు కలిగి ఉన్నాడు. మన ఇంకా పాపంలో జీవిస్తున్నాం, మన ఇంకా లోకంలో జీవిస్తున్నాం, మారతారులే చెప్తా అంటున్నాడు. సృష్టించిన సృష్టికర్త ఉంటుంటే మనకేం పనండి? మన ప్రాణము గడ్డి పువ్వు లాంటిది, అడవి గడ్డి లాంటిది. కాబట్టి వ్యర్థమైన వాటిని తొలగించాలి. మన జీవితంలో ఆ ఫలములు ఉండాలంటే ఆ పట్టణం వైపు వెళ్తున్నప్పుడు ఆ దారిలో వెళ్ళుచుండగా, ఇంకా మధ్యలో ఉన్నాడు, వెళ్ళుచుండగా ఆ చెట్టుకు ఫలములు ఆయన ఆశించాడంట. ఈరోజు దేవుడు నీలో నాలో కూడా ఆశిస్తున్నాడు. ఆ ఫలదరమైన జీవితం మనలో ఉంటుందేమో, ఆ సంతోషం మనలో ఉందేమో, ఆ ప్రేమ మనలో ఉందా, ఆ పరిశుద్ధత మనలో ఉందా, ఆ నిజాయితీ మనలో ఉందా, ఆ కష్టపడ్డ మనలో ఉందా, మోసాలు చేయకుండా లంచాలు చేయకుండా నిజాయితీగా జీవిస్తానా లేదా అనేది దేవుడు మనలో కూడా ఆశిస్తున్నాడు. నన్ను ఎవరు చూశారులే, ఎవరు గమనించాలి అనుకున్నాయేమో, కానీ దేవుడు చెప్తున్నాడు ఆయన సమస్తమును లెక్క తీస్తాడు రోజున. ఆ లెక్క తీసినప్పుడు మన సినిమా వేసినప్పుడు ఆ తీర్పు రోజు అప్పుడు మన బొమ్మ కనపడుతుంది. మన రాకముందలే, ప్రభు రాకముందలే, మన పోకడ రాకముందలే మన జీవితాన్ని ప్రభు సమర్పించుకొని వాక్యం ప్రకారం జీవించాలని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు చెబుతున్నాడు, ఫలించాలంటే మనం ఏం చేయాలని? మొట్టమొదటిగా వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యంపై జీవించాలి. రెండవది దేవుడితో సహవాసం మనం చేయాలి. మూడవది ఏంటంటే వ్యర్థమైన వాటిని తొలగించాలి. అప్పుడు దేవుడు మనలను, మన కుటుంబాలను దీవిస్తాడు. అప్పుడు దేవుడు మంచి ఆరోగ్యం మనకి ఇస్తాడు. అప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు. అప్పుడు దేవుడు మంచి ఉద్యోగాలు ఇస్తాడు. అప్పుడు దేవుడు మన కుటుంబం ఆర్థికంగా ప్రతి సమస్యలో కానీ దేవుడు మనం సహాయం చేస్తాడు. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించినాక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమల ప్రభువా, నిజమే నాయన, మా జీవితంలో ఆ ఫలదరిద్రమైన జీవితం మనలో లేదు నాయన. ఆ రోజు శాస్త్రులు, పరిచయులు వాళ్ళ పేరుకి వాళ్ళు ప్రభువా వాళ్ళకు వాక్యాన్ని తెలుసు, దేవాలయానికి వెళ్తున్నారు, వాక్యాన్ని పఠిస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని బాగా వాళ్ళు ధ్యానించారు. నువ్వు చెబుతున్నావు కదా, సున్నం కొట్టిన సమాధుల వల్ల వాళ్ళు ఉన్నారు అని. పైకి రంగురంగులుగా ఉన్నారు, కానీ వాళ్ళు వాక్యం లేదు, వాళ్ళు వాక్యం సంబంధించిన ఫలములు లేవు, వాళ్ళు ప్రేమ లేదు, వాళ్ళు ఒకరి పట్ల ఒక గొడవలు, కక్ష, ధనం పట్ల ఆశ, మోసము, ఈ లోక సంబంధించిన కోరికలు. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఎముకలు, కుళ్ళిపోయిన ఎముకల్లా ఉన్నారని చెప్పి దేవుడు చెప్పాడు కదా. ఆ రోజు బాప్టిజం ఇచ్చే యోహాను కూడా చెప్తున్నాడు, మీ జీవితంలో ఫలదరమైన మారు మనసుకు తగిన ఫలితం లేవు. మీరు పేరుకి మారు మనసు పొందారు, కానీ ఆ ఫలం మీలో లేదు. ప్రార్థించండి, ఇదే చివరి అవకాశం. ప్రార్థించండి, ఇదే సరైన సమయం. ప్రార్థించండి, ఇదే కలుపు మొక్కలు తీసివేయాల్సిన సమయం. ప్రార్థించండి, ఇదే ప్రభుతో సహవాసం చేయాల్సిన సమయం. ప్రార్థించండి, ఇదే దేవుని వాక్యాన్ని ధ్యానించి దాని ప్రకారం జీవించాల్సిన సమయం. ప్రార్థన చేయాలి. పరిశుద్ధ తండ్రి, ప్రేమ ప్రభువా, ఇచ్చిన వాక్యాన్ని బట్టి కొందనాలు ప్రభువా. వాక్యాన్ని మేము చదువుతున్నాం, కానీ వాక్యాన్ని ధ్యానిస్తున్నామేమో, కానీ వాక్యం ప్రకారం జీవించే వాళ్ళగా మేము లేవు నాయన. దయతో మమ్మల్ని క్షమించండి. ఏ వాక్యం అయితే మేము బోధిస్తున్నామో, ఏ వాక్యం అయితే మేము చెప్తున్నామో, ఏ వాక్యం అయితే దేవారాధన ధ్యానిస్తున్నామో, దాన్ని మేము ప్రకారము జీవించేవారుగా, దాని యందు తప్పిపోకుండా దాని యందు జీవించేవారు మమ్మల్ని చేయండి. అప్పుడు మనం వర్ధిస్తాం ప్రభా. నీతో సహవాసం ఇస్కరియోతు యూదా నీతో పాటు నడిచాడు, నీతో పాటు ఉన్నాడు, నువ్వు చేసిన ఆశ్చర్యకాలు, అద్భుతాలు అన్నీ చూశాడు, కానీ అకస్మాత్తుగా నీతో పాటు సహవాసాన్ని కోల్పోయాడు ప్రభా. ఆ సహవాసాన్ని విడిచిపెట్టేశాడు. అర్థాంతంగా తన జీవితము అంతమైపోయింది. అయ్యా, మేము కూడా నీతో సహవాసం చేయడానికి సహాయం చేసి, నీతో సహవాసం చేసి నీ ప్రకారం జీవించేవారు ఉండాలి ప్రభు. అయ్యా, మేము కూడా నీ ప్రకారం నీతో పాటు నడిచి కృపను బాగా మాకు దయచేయి. మాలో కలుపు మొక్కలు, మాలో ఆ యొక్క మొండ్ల పొదలు, రాళ్ళు మా జీవితంలో తొచ్చుకుపోయి ప్రభు లోపలికి వెళ్ళిపోయి అడ్డుపడిపోతున్నాయి. ఐక విచారాలు, ధన మోంసలు ప్రభు, ధనం పట్ల కాంక్ష, ధనం పట్ల ఆశ, మోసాలు, కక్షలు, గొడవలు, ఇతరుల మీద కంప్లైంట్లు, మా జీవితంలో ఉన్న ప్రతి మోసాలు వాటిని తీసివేయమంటున్నాను. వ్యర్థమైన వాటిని తీసి దాని ప్రకారం జీవిస్తే అప్పుడు నేను నీ కుటుంబం దీవిస్తాను, అప్పుడు నీ పిల్లలు నేను ఆశీర్వదిస్తాను, అప్పుడు నేను స్వస్థిస్తాను, అప్పుడు నేను బాగు చేస్తాను, అప్పుడు నేను నీకు జయమిస్తాను, అప్పుడు వదిలుడా నీ జీవితంలో చూస్తామని చెప్తున్నా ఆయన. మేము కూడా వాక్యం ప్రకారం జీవించడానికి సహాయం చేయమని మా కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డలు మన ప్రభావ వాళ్ళు దీవించి ఆశించి వాళ్ళ జీవితంలో, మా జీవితంలో ఈ వాక్యాన్ని ఫలించడానికి సహాయం చేయమని నన్ను యేసుక్రీస్తునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.